ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటే వందనాలు చెప్పడం. నిన్ను నన్ను దేవుడు సజీవ లెక్కలో ఉంచినందుకు నీవు ప్రభుని నమ్ముకున్నావు, నేను ప్రభుని నమ్ముకున్నాను గనుక ఈ ప్రైజ్ ద లార్డ్ చెప్పడంలో దాన్ని మనం ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్ లేకపోతే నమస్కారం, ఈ విధంగా ఎన్నో ఉంటాయి. కానీ క్రీస్తు నమ్మిన వారు ప్రైజ్ ద లార్డ్ అని చెప్తూ ఉంటారు. చాలా మంచిది. ఒకరినొకరు చూసుకున్నాం కాబట్టి ప్రభువు మనల్ని కల్పించాడన్నందుకు మనము ఈ విధంగా చెప్తూ ఉన్నాం. ఒకరినొకరు వందనాలు చెప్పినప్పుడు ఒక సిస్టర్ కడుపులో మంట పుడుతుందంట. ఎందుకంటే చేసిన పని చేసుకుంటూ వందనాలంటూ వందనాలు చెప్తుంది. ఆమె పని ఆమె చేస్తూ ఉంది అని ఒకసారి ఆమె ముఖం చూడు అని అనుకుంటూ ఉంటారు మనసులో. అనగా ప్రైజ్ ద లార్డ్ చెప్తే కూడా ఆ విధంగా అనుకునే వారు ఉన్నారు. పెద్దవాళ్ళు అనుకుంటారు, చిన్నవాళ్ళే మాకు ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి, మేము ఎవరికి చెప్పము అని అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పెద్దవారు కూడా చిన్నవారికి చెప్పవచ్చు, ఏం తప్పు లేదు. అది ఎవరికి చెప్తున్నారు ప్రైజ్ ద లార్డ్ అని? దేవునికి చెప్తూ ఉన్నారు. కొంతమంది చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా తప్పు. క్రీస్తు నీలో లేకపోతే నీవు ఆ విధంగా చెయ్యొద్దు. క్రీస్తు నీలో ఉంటే నీవు చెప్పాలి. క్రీస్తు లేని వారు ఆ విధంగా చేయొచ్చు, కానీ క్రీస్తు కలిగిన వారు మందలించాలి, చెప్పాలి. సంతోషము రావాలి నువ్వు ప్రైజ్ ద లార్డ్ చెప్తే. బైబిల్ గ్రంథంలో మరియమ్మ ఎలిజబెత్ గర్భవతితో ఉన్నప్పుడు ఆమెను పరామర్శించడానికి వస్తుంది. వచ్చినప్పుడు ఎలిజబెత్ మరియమ్మను చూసి చాలా సంతోషపడుతుంది. ఎలిజబెత్లో ఉన్న గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తాడట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా దేవుని భక్తులు ప్రైజ్ ద లార్డ్ చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి సంతోషపడాలి. సంతోషంగా స్వీకరించి చిరునవ్వుతో ప్రైజ్ ద లార్డ్ అని చెప్పాలి. బైబిల్ గ్రంథము లూకా సువార్త 1వ అధ్యాయం 44వ వచనంలో ఈ మాట నేను చెప్పింది వ్రాయబడ్డది. అనగా కడుపులో శిశువు గంతులు వేశాడట. నీవు ఇతరులకు వందనాలు చెబితే తిట్టుకుంటున్నారు. ఎందుకు? నీవు చిరునవ్వుతో చెప్పడం లేదు, కోపంతో చెప్తున్నావు. చెప్పొద్దు అనుకుంటే చెప్తూ ఉన్నావు. అది చాలా తప్పు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు సంతోషంగా చెప్పు. ఎప్పుడైతే ఆ విధంగా చెప్తావో వాళ్ళు ఎదుటివారు సంతోషపడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చేసింది ఎవరి మీదికి? ఎలిజబెత్ గారి మీదికి. అది లోపల దాకా వెళ్ళిపోయింది. లోపలున్న శిశువు గంతులు వేస్తూ ఉన్నాడు. ఆ శిశువు ఎవరో తెలుసా అండి? యోహాను. ఆయన గొప్ప భక్తుడు అవుతాడు. అనగా ఈ పరిశుద్ధాత్మలో ఎలిజబెత్ ఆనందించింది. ఇక ఆమెలో నుండి ప్రవచనం వచ్చేసింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మీకందరికీ ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ విధంగా చెప్పడంలో ఏమీ సందేహపడకుండా, సిగ్గుపడకుండా ఎవరి ముందలైనా చెప్పొచ్చు. ఆ విధంగా చెప్పి ప్రభును స్తుతించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.